ప్రారంభించుకుందాం. ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియ దేవుని పిల్లలారా, ప్రార్థన చేసుకుందాం. ఈ ఉదయకాలం ప్రభు తన మహాకృపను బట్టి మనకు అనుగ్రహించిన మంచి అవకాశాన్ని బట్టి మన ప్రభుని స్తుతించవలసిన వారమై ఉన్నాం. కళ్ళు మూసుకోనండి, ప్రార్థన చేసుకుందాం. సకలాశీర్వాదములకు కారణభూతమైన మా తండ్రి, నీ ప్రేమ కలిగిన పాదములకు స్తోత్రం. నీ కృపా కలిగిన వాత్సల్యతను బట్టి, నీ దయను బట్టి నాయన ఈ 17వ తారీఖు 3వ ఆదివారం ఉదయకాలం మీ సన్నిధానంలో చేరి నేను స్తుతించి కీర్తించి గణపరచు కొనియాడే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రం. ఈరోజు మాతో మాట్లాడి బలపరచండి. మీరు హెచ్చింపడాలి, మీరు తగ్గించబడాలి. ఈ నామోన్నతమైనది, ఘనమైనది, పరిశుద్ధమైనదిగా మార్చండి. అన్ని నామముల కంటే శ్రేష్టమైన పరిశుద్ధమైన నీ నామానికి మా జీవితాలను అంకితం చేస్తూ ఈ ఉదయకాలం మీరు మాట్లాడి మమ్మల్ని బలపరచమని యావత్ ప్రపంచాన్ని దీవించండి. మా రాష్ట్రాలను దీవించండి, తెలుగు ప్రజలను దీవించండి, మా జిల్లాని, మా మండలాన్ని, మండలాన్ని ప్రభువా మీరు దీవించమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రం. మాకు ఇవ్వబడిన సంఘాలు అందులో ఉన్న బిడ్డలందరినీ దీవించమని మీ చేతికి అప్పగిస్తూ యేసు దివ్య నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చున్నాం. ఈ సమయంలో ఓ పాట పాడి ప్రభు నామాన్ని మహిమపరుచుకున్నాం. Thank you.
బట్టి ఇప్పటివరకు దేవుడు మనల్ని దీవించినట్లు మన కుటుంబాల్లో మేలైన కార్యాలు పదకొండు కార్యాలు ప్రభు జరిపించినట్లు ఈ 17వ తారీఖు వరకు కాపాడే దేవుడు ఈ సాయంకాలం మన అధికారులు ఏమైతే ఈ లాక్డౌన్ గురించి ఉత్తర్వులు ఇవ్వబోతున్నారో ఆ ఉత్తర్వుల ద్వారా మనకు మన కుటుంబాలకి క్షేమమును నెమ్మదిని ప్రభు ఇచ్చినట్లు చిరతరహా పరిశ్రమలు ప్రారంభించవచ్చని, ఆటోలు తిరగచ్చని, బస్సుల్లో ప్రయాణం చేయొచ్చని, పనులు ప్రారంభించుకోవచ్చని, కొట్లు తీయచ్చని అధికారులు ఈ సాయంకాలం వెల్లడిపరచుచుండగా దాని ద్వారా ఎవరికి ఎటువంటి అభ్యంతరాలు లేకుండా దేవుని కాపుదల, భద్రత, నెమ్మది, సమాధానం ప్రభు ఇచ్చి ఈ వ్యాధి నుండి ప్రభు విడిపించి అద్భుతం చేయనట్లు చిన్న ప్రార్థన చేసుకున్నాను. మనందరూ ప్రార్థనలో ఎక్కిపడుతారు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. శక్తిమంతుడానికి స్తోత్రం, బలవంతుడానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడానికి స్తోత్రం, ఆలోచనకర్తానికి స్తోత్రాలు, ముచ్చుల తండ్రి నీకు స్తోత్రాలు, సమాధానానికి అధిపతి నీకు స్తోత్రాలు, నిన్న నేడు రేపే కలుగుతున్నవాడానికి స్తోత్రం, అనువాడానికి స్తోత్రాలు, మారడవాడానికి స్తోత్రం, మార్పు లేనివాడానికి స్తోత్రం, మాట ఉన్నవాడానికి స్తోత్రం, మమ్మల్ని నడిపించువాడానికి స్తోత్రం, మా నాయకుడానికి స్తోత్రం, మా అధికారికి స్తోత్రం, మమ్మల్ని విలువని వాడా నీకు స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధుడానికి స్తోత్రం, పరమ తండ్రి నీకు స్తోత్రం, ఆ విమోచకుడానికి స్తోత్రం, సకలాశీర్వాదములకు కారణమైన మా తండ్రి నీకు స్తోత్రం. ఇప్పటివరకు పాఠకాలం అయిపోయినందుకు నీకు స్తోత్రం నాయన. ఈ సమయంలో మీ మాత్రం మేము వినబోతుండగా నాతో మాత్రం మీరు మాట్లాడమని బలపరచం నడుపుతున్న స్తోత్రం. మా దేశాన్ని, మా రాష్ట్రాలను, అయా మా జిల్లాలను, మా గ్రామాలను, మా పట్టణాలను, మా వీధులను, మా యొక్క గృహాలను మీకు అప్పగిస్తున్నాం ప్రభువా. ఈ 4వ విడత లాక్డౌన్లో ఏమైతే సడలింపులు ప్రభుత్వం చేయబోతున్నారో, అధికారులు చేయబోతున్నారో, మా యొక్క ప్రధానమంత్రి అలాగే నాయన ముఖ్యమంత్రి చేయబోతున్నారు ప్రభువా. దాని ద్వారా నెమ్మదిని సమాధానాన్ని దయచేయండి. రేపటి నుంచి పనులు ప్రారంభించే వాళ్ళని చాలా మంది అయా అనుకుంటుండగా ప్రభుత్వ ఆదేశాల మేరకు అయినా రవాణా సౌకర్యం అవగానే ఆయన మిగతా కార్యక్రమాలు ప్రారంభించబోతుండగా ఎవరికి ఆటంకాలు లేకుండా, ఎవరికి అడ్డుబండలు లేకుండా ఇప్పటి వరకు నాయన తండ్రి ఆమె కూర్చున్నా పిల్లరా. దేవుడు తన మహాకృప తనకి వాత్సల్యం బట్టి ఆయన పిల్లలమైన మనం ఇదే మన సంఘాలంలో కూడి ప్రభుని ఆరాధించే ఒక భాగ్యాన్ని దేవుడు మనకు ఇచ్చినందుకు ఆయన ప్రభుని స్తుతిస్తూ ఉన్నాను. ఈ వారం అంతా కూడా దేవుడు తోడుండి జయమును గ్రహించారు. ప్రతి విషయంలో కూడా దేవుడు తోడుండి కృప చూపి ఆదరించినందుకు ఆయన ప్రభుని స్తుతిస్తూ ఉన్నారు. దేవుని వాక్యంలో నుండి మనం ఒక మాట చదువుకున్న పిల్లరా, మీ దేవుని మహాకృపను బట్టి ప్రార్థన వలన, మీ అందరు చేసిన ప్రార్థన వలన దైవసేవకులు కిరణ్ పాస్టర్ గారు క్షేమంగా రావటానికి ప్రభు సాయం చేశారు. హైదరాబాద్లో క్వారంటైన్లో వారిని కొన్ని దినాలు ఉంచుతున్నారు. అది పూర్తయిన తర్వాత మరలా వారి మిత్రులకు రానున్నారు కనుక వారి క్షేమకరమైన ప్రయాణం కొరకు, ఆరోగ్యం కొరకు మీరు ప్రార్థించాలని కోరుతున్నారు. అందరూ ఎదురు చూస్తున్న రీతిగానే, ఆశిస్తున్న రీతిగానే 10వ తరగతి పరీక్షల్ని గవర్నమెంట్ అనౌన్స్మెంట్ చేయడం జరిగింది.
జూలై 10వ తారీఖు నుండి 15వ తారీఖు వరకు అని చెప్తున్నారు. కనుక ఈ సమయాల్లో మన పిల్లలు ఇంత ప్రిపేర్ ఉన్నట్లుగా మర్చిపోయినంతా కూడా మన తిరిగి దేవుడి వరకు జ్ఞాపకం చేసి వారి జీవితాల్లో అద్భుతమైన కార్యం జరిగించినట్లుగా మీరు ప్రార్థించాలని ప్రభు నామంలో కోరుతున్నాను. పిల్లలు అలాగే దేవుడు ఆ కుటుంబం బట్టి మన జీవితాల్లో కూడా మేలు చేసి అతి త్వరగా మనందరం కలిసి దేవుడిని ఆరాధించే కృపను భాగ్యాన్ని దేవుడు ప్రసాదించినట్లు ఈ పనులు ప్రారంభమైన తర్వాత ఎవరికి ఒత్తిడులు లేకుండా కొన్ని చెల్లించవలసిన ఆగిపోయింది కాబట్టి ఆ చెల్లించవలసిన అధికారులు కూడా ఒత్తిడి తెచ్చి కొంతమందిని మానసికంగా వేధించకుండా దేవుడు వారి కుటుంబాలను నెమ్మదిని సమాధానాన్ని ఇచ్చి అలాగే కట్టవలసిన వారు కూడా ఎప్పటికుండా కట్టుకునే కృపను దేవుడు అనుగ్రహించినట్లు అందరూ స్తోత్రం చెప్తున్నాం. హల్లెలూయా హల్లెలూయా. ఈ సమయంలో దేవుడి మాటలు మనం వినడానికి ముందుగా మన మధ్యలో సుహన్య ఒక పల్లవి ఒక చరణం పాట పాడుతుంది. ఆ తర్వాత దేవుడి మాటలు మనం విన్న పిల్లలు పల్లవి ఒక చరణం సుహన్య పాట పాడుతుంది. మనం దేవుని వాక్యాన్ని మనం విన్నాం. దయచేసి అందరూ సిద్ధపడి వారికి ప్రభునందు ప్రియులారా, దేవుని వాక్యముల నుండి
ఒక మాట చదువుకుని ఉదయం ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లోకి తెరచి యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనాన్ని నేను చదువుతున్నాను. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 8వ వచనం. యెహోవా ఇలా సెలవిస్తున్నాడు, అనుకూల సమయమందు నేను నీ మొర్రను ఆలకించి నీకు ఉత్తరం ఇచ్చి తిని, రక్షణ దినమందు నిన్ను ఆదుకొట్టిని. బయలు వెలుడి అని బంధింపబడిన వారితోనూ, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోనూ చెప్పుచు, దేశమును చక్కపరచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. పిల్లల దేవుడి పరిశుద్ధ లేఖనాన్ని మన కొరకు దీవించునుగాక. ఆమేన్. మనం చదువుకుని లేఖన భాగంలో యెషయా గ్రంథం 49వ అధ్యాయం 8వ వచనం దేవాతి దేవుడు ఇలా సెలవిస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడు అంటే, అనుకూల సమయం ముందు నేను నీ మొర ఆలకించి ఉత్తరం ఇచ్చాను, రక్షణ దినమందు నిన్ను ఆడుకున్నాను, బయలు వెల్లుడి అని బంధింపబడిన వారితోను, బయటకు రండి అని చీకటిలో ఉన్న వారితోను చెప్పుచు, దేశమును చక్కపరిచి పాడైన స్వాస్థ్యములను పంచిపెట్టుటకై నేను నీ ఎడల ఒక కార్యం చేస్తున్నాను. ఏంటి ఆ కార్యం అంటే, బైబిల్ చెప్తున్న మాట, నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించి తిని. ప్రభునందు ప్రియులారా, ఈ భయంకరమైన వ్యాధి ద్వారా కొన్ని వేల మంది చనిపోయారు. కొన్ని దేశాల్లో దాదాపు 1,00,000కి దగ్గరలో కూడా చనిపోయిన వారు ఉన్నారు. ఇంతమంది ఇలాంటి పరిస్థితుల మధ్యలో ఉన్న దేవుడు నిన్ను కాపాడాడు. నిన్ను కాపాడడానికి ఉన్న ఉద్దేశం ఏంటి? నిన్ను శ్రమపాలు చేయడానికి కాదు, నిన్ను ఇంకా భయంకరమైన పరిస్థితుల గుండా తీసుకువెళ్ళాలని కాదు, ఇంకా నేను అనారోగ్య పాలు చేయాలని కాదు, ఇంకా నేను అప్పుల పాలు చేయాలని కాదు, ఇంకా నీ జీవితంలో వేదనలు శ్రమలు కలిగించాలని కాదు. కానీ నీ దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడు. ఏంటో ఆ ప్రణాళికను ఈ ఉదయకాలం నేను జ్ఞాపకం చేయాలని ఆశపడుతున్నాను. ప్రభు అంటాడు ఇక్కడ, నిన్ను కాపాడి. మన దేవుడు ఎవడు అంటే కాపాడే దేవుడు. మన దేవుడు కాపాడటం మాత్రమే కాదు, కాపాడి వదిలివేసే దేవుడు కాదు. కానీ నిన్ను కాపాడి ప్రజలంట నిబంధనగా నియమిస్తాడట. నిబంధన అన్న వాటికి అర్థం ఏంటంటే, అది చూసినప్పుడు జ్ఞాపకం వచ్చేది. దేవుడు మనతో చేసిన కొన్ని నిబంధనలు మనకు కనబడినప్పుడల్లా జ్ఞాపకం వస్తూ ఉంటాయి. ఈ ఉదయకాలం కూడా దేవుడు సేవకునిగా నేను మీకు చెప్పే మాట ఏంటంటే, నిన్ను కాపాడి నిన్ను ప్రజలకు నిబంధనగాను ప్రభు చేయబోతున్నాడు. ఆయన ఎప్పుడైతే నిబంధనగా నేను చేస్తాడో అప్పుడు నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదాలను చూడబోతున్నావు, గొప్ప దీనిని చూడబోతున్నావు. ఆయన నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా చేయాలి అంటే ఏంటో కొన్ని విషయాలు ఈ ఉదయకాలం బైబిల్ గ్రంథం నుండి మనం చూద్దాం. పిల్లరా, కీర్తన గ్రంథం 121వ కీర్తన 3వ చరణం, 4వ చరణం, 5వ చరణం. ఈ 121వ కీర్తనలో దేవుడు మాట్లాడుతూ యాత్రా కీర్తనలో ఒక మాట చెప్తాడు, నీవు కాపాడువాడు పునకడు నిద్రపోడు. ఇశ్రాయేలు కాపాడువాడు పునకడు నిద్రపోడు. యెహోవా నిన్ను కాపాడువాడు. నిన్ను కాపాడేవాడు ఎవరు అని అంటే బాధ్యత కలిగిన వాడు. నిన్ను కాపాడేవాడు ఎవరు? ఒక భారం కలిగిన వాడు. నిన్ను కాపాడేవాడు ఎవరు? ఒక లక్ష్యం కలిగిన వాడు. నిన్ను కాపాడేవాడు ఎవరు? ప్రజలకు నీ ద్వారా మేలు చేయాలని ఆశపడే దేవుడు. ఏదో ఆకటంగా బతికామంటే బతికాము, వెళ్ళిపోయాము, చేసామని కాదు. నేను కాపాడాడు అంటే నీ అలా ఒక ప్రణాళికను దేవుడు కలిగి ఉన్నాడు అని అర్థం. నిన్ను కాపాడాడు అంటే ఆయన జీవితంలో ఉన్నతమైన ప్రణాళికను సిద్ధం చేశాడని అర్థం. పిల్లగా ఈరోజు దేవుడు సేవకుని ఈ ఉదయకాలం నేను చెప్పే మాట, నిన్ను కాపాడు వాడు కొంత కర్తవ్యాన్ని ఎత్తినేస్తున్నాడు. అదేంటి తెలుసా? పునికే దేవుడు దైవంలో కూడా యేసు ప్రభు వారు బోధిస్తూ ఉంటారు. కమస్తుడు తలుపు కూర్చున్నాడు, కునికి కింద పడి చనిపోయాడు. ప్రభు బ్రతికించాడు. ఈరోజు చాలాసార్లు కునుకుతూ ఉంటాం, ఆరాధన పుస్తకాలు నిద్రపోతూ ఉంటాం, ప్రార్థన పుస్తకాలు నిద్రపోతూ ఉంటాం, ఆన్లైన్ పుస్తకాలు నిద్రపోతూ ఉంటాం. చాలాసార్లు మనం మోకరించి ప్రభుత్వ గంట
సమయం గడపాలనుకుంటాను, మధ్యలో కురుకుతా ఉంటాను. కానీ ఇన్ని సంవత్సరాలు నీ బ్రతుకు ప్రారంభమైనప్పటి నుండి ఇప్పటి వరకు ప్రభుని ఏం చేశాడయ్యా అని అంటే నా బైబిల్ చెప్తుంది, నిన్ను కాపాడతాడు, పనకడు, నిద్రపోడు. ఎక్కడ కాపాడుతాడు అని అంటే యెహోవా నిన్ను కాపాడుతాడు. ఆయన దేవుడిని కాపాడుతాడు. కాబట్టి నిన్ను కాపాడి ప్రజలకు ఏం చేయబోతున్నాడంటే నిబంధనగా చేయబోతున్నాడు. ఒక 3 ప్రాముఖ్యమైన విషయాలు ఈ ఉదయకాలం చెప్పి ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. బైబిల్ మాత్రమే తీసి చదువుకుందామా? ఆదికాండం 50వ అధ్యాయం. ఆదికాండం 50వ అధ్యాయము 19-20 వచనాలు మనం చదువుకున్నాం. 50-19-20. యోసేపు భయపడుకుడి, నేను దేవుని స్థానమందున్నాను, మీరు నాకు కీడు చేయ ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించెను. ఈ చదువుకున్న వాక్యభాగంలో 50వ అధ్యాయం ఆదికాండం 19-20 వచనంలో యోసేపు మాట్లాడతాడు. ఎవరిని చూసి? తన అన్నలు చూసి, తన తమ్ముడిని చూసి చెబుతున్న మాట ఇది. తన కుటుంబస్తులను చూసి, పరివారం చూసి, తల్లిదండ్రులను చూసి, వాళ్ళందరూ చూసి చెబుతున్న మాట. యోసేపు అంటాడు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? ఫరో అంటాడు, యోసేపు ఏం చెప్తా జరగాలి మన దేశంలో? యోసేపు, నీ వారికి ఎక్కడ స్థలం ఇస్తావో, ఎక్కడ పోషణ ఇస్తావో, ఏది వారికి కేటాయిస్తావో అది కేటాయించుకో, నీ ఇష్టమే. అదంతా చూసిన అన్నలు, తమ్ముడు, పనివారు భయపడిపోతారు. అప్పుడు యోసేపు చెప్తున్న మాట ఏంటో తెలుసా? మీరు నాకు కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున జరుగుతున్నట్లుగా అనగా బహు ప్రజలు బ్రతుకున్నట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించి నిన్ను కాపాడే దేవుడు, నిన్ను అనేక మంది ప్రజలకు నిబంధనగా ఉంచే దేవుడు. నువ్వు శ్రమ వచ్చినప్పుడు భయపడుతున్నావా? బాధ వచ్చినప్పుడు భయపడుతున్నావా? వంటకాలం వచ్చినప్పుడు భయపడుతున్నావా? నీ జీవితంలో కరువు కాటవాడుతున్నప్పుడు భయపడుతున్నావా? ఇదిగో నీకు శుభవార్త. అనేక జనములకు ఆశీర్వాదంగా ఉండటానికే ప్రభు వాటిని నీ జీవితంలోనికి పర్మిషన్ ఇచ్చాడు. కీడు చేయ ఉద్దేశించింది కానీ నేటి దినమున అనేక మందికి మేలు కొరకాయి ప్రభు వాటిని ఉద్దేశించాడు. పిల్లరా, యోసేపు సంగతి మనందరికీ తెలుసు. కలవచ్చి ఆ కలవ కోసం అని తండ్రి చెప్పగానే అన్నలందరూ కూడా పగబట్టారు. వారి కళ ఏమోకి చూద్దామనుకున్నారు, చెప్పాలనుకున్న వారు బావిలో వేశారు. పాడుపడిపోయిన బావి నుండి ఐగుప్తునికి అమ్మివేశారు. పిల్లలు ఇష్మాయేలు కొనుక్కుని వెళ్ళి రాజుకు అమ్మివేశారు. అక్కడ ఫరో పనిచేయడం ప్రారంభించారు. ఆ ఫరో మనసు యోసేపు వైపు దేవుడు తిప్పాడు. యోసేపు ఏ విషయంలో కూడా తన స్వార్థాన్ని కోరుకోలేదు. నా మట్టుకు నేను సుఖంగా ఉంటే చాలు, నా మట్టుకు నేను బాగుంటే చాలు, ఇదిగో నేను రాజస్థానంలో ఉన్నాను కాబట్టి నేను ఏం చేసినా కూడా ఎవరైనా చేయలేదని చెప్పి పోతీఫర్ భార్య తను ప్రేరేపించినప్పటికీ నీ పాపానికి విసుకొల్పులా. కానీ ఒక మాట అంటాడు, అన్నీ నాకు ఉన్నాయి కానీ, అన్నీ నా అవసరం ఉన్నాయి కానీ నిన్ను మాత్రం నా అవసరం లేదమ్మా. ఇంత ప్రాపకం నేను చేసి దేవుని దృష్టిలో ఘోరమైన పాపిని అవ్వటం. ఈరోజు దేవుడు మనం దీవించిన తర్వాత, ప్రేమించిన తర్వాత, ఒక ఇల్లు ఇచ్చిన తర్వాత, ఆస్తి ఇచ్చిన తర్వాత, అంతస్తు ఇచ్చిన తర్వాత, దేవుడు మన ఇంటికి ఏసీ ఇచ్చిన తర్వాత, దేవుడు మనకి సమస్తం ఇచ్చిన తర్వాత, ఒకప్పుడు లేనప్పుడు ఎలా ఉన్నామో ఇప్పుడు అలా దేవుని ఆరాధించగలుగుతున్నామా? ఒకప్పుడు నా ఆసక్తి మనకుందా? ఒకప్పుడు నా యథార్థతప్పుడు మనకుందా? ఒకప్పుడు నా దాతృత్వం మనకుందా? ఒకప్పుడు నా దేవునికి వచ్చిన భక్తి, దేవునికి వచ్చిన శ్రద్ధ, దేవునికి వచ్చిన భయం, దేవుని శాస్త్ర మనకు ఉన్నటువంటి ప్రేమ, ఆప్యాయత రోజు మనం కలిగి ఉన్నామా? విశ్వాసం కూడా ఒకరి ఒకరు ఎలాంటి ప్రేమను మనం కలిగి ఉన్నామా? కీడు చేయ ఉద్దేశించుతుంది కానీ నేటి దినమున మేలు చేయటకై
ప్రభు నాయన గొప్ప కార్యం చేశాడు. నిజమే. అందుకే అంటాడు, నిన్ను కాపాడు వాడు కొనకడు నిద్రపోడు. ఆయన ఎవరు అంటే ప్రప్రదమైనది నేను చెప్పేది మేలుకే దేవుడు ఉద్దేశించేది. నీ జీవితంలో ఎందుకు కాపాడుతున్నాడు అంటే నిన్ను ఎగతాలకి అవహేళనకు కారణంగా చేయడానికి కాదు, నేను అపహాసం చేయడానికి కాదు, నేను కించపరచడానికి కాదు, నేను చిన్నపరచడానికి కాదు, కానీ నేను అనేక మందికి ఆశీర్వాదంగా ఉండటానికే దేవుడు నీకు కాపాడుతున్నాడు. ప్రభువుని ప్రియులారా, మృతులు ప్రభుని స్తుతించగలరు. అందుకే 31వ కీర్తనలో ఆఖరి చరణంలో భక్తుడు అంటాడు, మన్ను నేను స్తుతించునా, నీ సత్యమును గురించి అది వివరించునా, సజీవులే కదా నేను స్తుతించుతాను. ఈరోజు మన్నైపోయిన మన వారు, మన్నైపోయిన మన బంధువులు, ఉత్సబంధువులు దేవుని స్తుతించలేరు, కానీ సజీవులు ఉన్న మనం దేవుని స్తుతించగలుగుతున్నామా? ఈరోజు భయంకరమైన బలహీనత ప్రపంచాన్ని కుదిపేస్తూ వంటలు వాళ్ళు చేస్తూ వెళ్ళిపోతున్నప్పటికీ దేవుడు మన కుటుంబాల్లో ఆరోగ్యాన్ని ఇచ్చాడు, పనికి వెళ్ళొచ్చే కృపనిచ్చాడు, భోజనం చేసే కృపించాడు. చాలా మంది గృహాలు అయితే జరుగుబాటు లేక ఇబ్బందులు పడుతున్నారు. దేవుడికి ప్రతి అవసరం తీరుస్తూ వచ్చాడు. ఆ దేవుడికి నువ్వేమి ఇవ్వగలుగుతున్నావు? నాకు అన్ని బాగున్నప్పుడు నేను మందిరానికి వస్తానండి, అప్పుడు కాదు. ఇలాంటి భయంకరమైన పరిస్థితుల మధ్యలో నీ విశ్వాసాన్ని దేవుడు ఇవాల్యుయేషన్ చేస్తాడు. నీ సహనాన్ని చూస్తాడు, నీ భక్తిని చూస్తాడు, నువ్వు దేవుడి కొరకు ఎంత నిర్లక్ష్యక్తి కలిగి, ఎంత యథార్థత కలిగి నిలబడుతున్నావో చూస్తాడు. ఈ సమయంలోనే నువ్వు దేవుడి కొరకు చేస్తున్న ప్రమాణాలు నెరవేరుస్తున్నావా లేదా? దేవుని సొమ్ము దేవుడికి ఇస్తున్నావా లేదా? దేవుడికి చెల్లించవలసిన ఘనత, మహిమ, ప్రభావములు దేవుడికి ఇస్తున్నావా లేక మనుషులకు ఇస్తున్నావా? ఆయన చూస్తున్నాడు. ఈ ఉదయకాలం దేవుడి సేవకులను చెప్తున్నాను, నిన్ను కాపాడేవాడు కొనకడు నిద్రపోడు. కాపాడేవారికి కొంత పారితోషికం దొరుకుతుంది. ఇవతి కాలంలో మన ప్రభుత్వం, పోలీసు వారు కొన్ని రాయితీలు ఇచ్చారు, కొన్ని చేస్తూ వచ్చారు. వారు బాగా పడుతున్నారు. అది ఎందుకు తెలుసా? వారి కష్టానికి ప్రతిఫలం. ఈరోజు నువ్వు కూడా దేవుడి నిమిత్తమై కొన్ని నియమాలు, నిబంధనలు, కొన్ని జాగ్రత్తలను వహిస్తే ప్రభు కూడా కొన్ని పారితోషికాలు ఇవ్వబోతున్నాడు. కొన్ని డబల్ ఆశీర్వాద గిఫ్ట్లు ప్రభు నీకు ఇవ్వబోతున్నాడు. కొన్ని పద్ధతులు ప్రభు ద్వారా నీకు కలగబోతున్నాయి. అది పొందాలి అంటే ఈరోజు దేవుని శాంతిని చెప్తున్నాను, మేలు చేయటంటే దేవుడు ఉద్దేశించాడని నమ్ముదాం. రెండో విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండం 10వ అధ్యాయం. సంఖ్యాకాండం 10వ అధ్యాయం 32వ వచనం చదువుతాను. 10వ అధ్యాయము 32వ వచనం. మరియు నీవు మాతో కూడా వచ్చిన కదా, యెహోవా మాకు ఏ మేలు చేయను, ఆ మేలును బట్టి మేము నీకు మేలు చేయుదా మనను. హల్లెలూయా. ప్రభువుని పిల్లల ఇక్కడ మనం చూస్తే మోషే మామూలు మిథ్యానుడైన రెగూయేలు కుమారుడు హోబాబుతో మోషే అంటున్నాడు, యెహోవా మాకు చెప్పిన స్థలంలో మేము ప్రయాణం అయిపోవచ్చున్నాం, మాతో కూడా రమ్ము, మాతో కూడా రమ్ము, ఆయన మాకు ఏ మేలు చేయను, ఆ మేలును బట్టి నీకు కూడా మేలు చేస్తాను. మన దేవుడు ఎవరు తెలిసే? మేలు చేసే దేవుడు. నేను విడువను నీకు చెప్తున్నాడు అంటే నీ జీవితంలో మేలుకై ఉద్దేశించిన ఆ దేవుడు నీవు ఆయనతో పాటు ప్రయాణం చేస్తే, నువ్వు ఆయన సాధకులతో పాటు ఈ ఆత్మీయ యాత్రలో, ఈ విశ్వాస జీవితంలో నువ్వు ప్రయాణం చేస్తే నీకేం చేస్తావు తెలుసా? మేలు చేస్తావు. అందుకే భక్తుడు పాట రాశాడు, మేలులెన్నో చేయువారు మన ప్రభు, బాధలన్నీ తీర్చువారు మన ప్రభు, మేలులెన్నో చేయువారు మన ప్రభు,
ఈ ప్రభు మరి లేడు ఇలాలో. హల్లెలూయా 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 హల్లెలూయా. ప్రభు యేసుని పూజించేదం అనుదినము కనపరచేదం. ప్రభు యేసుని పూజించేదం అనుదినము కనపరచేదం. కీర్తనలు పాడి చప్పట్లుతోటి కీర్తనలు పాడి చప్పట్లుతోటి సంతోషముతో సంతోషముతో. హల్లెలూయా. మన ప్రభు మనకు మేలు చేయాలని ఉద్దేశించాడు. ఎవరికి మేలు చేస్తాడు అంటే కీడు చేసిన వారికి మేలు చేసే దేవుడు. మీరు మేలు చేయి కీడు చేయి ఉద్దేశించుకుని కానీ నేటి దినము జరిగినట్లుగా ఆయన నాకు మేలు చేశాడు. ఏమాత్రము విడువని దేవుడు, ఎన్నడూ ఎడబాయని దేవుడు, మేలు చేసే దేవుడు. రెండవది, నీవు మాకును మేము నీకును తోడున్నప్పుడు మేలు జరుగుతుంది. దేవుడితో నీతో దేవుడు ఉన్నాడా? ఆయన సన్నిధి నీతో ఉందా? ఆయన సహవాసం నీతో ఉందా? ఆయన సమాధానం నీతో ఉందా? ఆయన ఐక్యత నీతో ఉందా? ఆయన ఆనందం నీతో ఉందా? ఆయన బలాభివృద్ధి నీతో ఉందా? ఆయన అతిశయం కలిగి ఉన్నావా? అందుకే భక్తుడైన దావీదు అంటాడు, కొందరు గొర్రెలను బట్టి రథమును బట్టి అతిశయపడుతుంది కానీ నేనైతే మన దేవుడైన యెహోవా నామమును బట్టి అతిశయపడుచున్నాను. ఈరోజు నీ అతిశయం ఎవరిని బట్టి? అందుకే మేలు చేయ ఉద్దేశిస్తున్నాను కనుక భయపడుకుని నిన్ను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడూ ఎడబాయనని ఆయనే చెప్పాను కదా. మూడవదిగా ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను. చూద్దాం. ద్వితీయోపదేశ కాండం 5వ అధ్యాయం 29వ వచనాన్ని చదువుతున్నాం. వారికి వారి సంతానములకును నిత్యమును క్షేమము కలుగునట్లు వారు నా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలన్నిటినీ అనుసరించి మనస్సు వారికి ఉండిన మేలు. ఆ మాట అనుకున్న ప్రియుల జాగ్రత్తగా వినండి. నిన్ను కాపాడేవాడు కునుకడు నిద్రపోడు. నిన్ను కాపాడే దేవుడు ఏం చేస్తాడు? మొట్టమొదటి మనం చదువుకున్నాం, మేలు చేసే దేవుడు. రెండోది, నీతో పాటు ఉన్న వారికి నీకు కూడా నీ ఇంటి వారికి కూడా ఏం చేస్తాడు? మేలు చేసే దేవుడు. మూడవదిగా నిన్ను కాపాడే దేవుడు ఏం చేస్తాడు అంటే వారికి నీ వారి సంతానములకు జాగ్రత్తగా ఉండాలి. నీకు మాత్రమే కాదు, నీ పిల్లలకు కూడా. ఎవరు మీరు దేవుడిని ఆరాధిస్తూ మీ తల్లిదండ్రులు ఏ విత్తనం అయితే మీకు వేశారో, ఏ విశ్వాస పరిమాణం అయితే వేశారో, ఏ ఆత్మ నడిపింపు అయితే మీకు ఇచ్చారో, ఎందులైతే మిమ్మల్ని భక్తిగా పెంచారో, ఆ వెళుతున్న మీ జీవితంలో మీరు అనుకోవచ్చు, నా జీవితం ఇలా ఉంది, రేపు నా బిడ్డల బ్రతికి ఎలా ఉంటుందో. ప్రభుత్వాన్ని మీకును మీ సంతతి వారికి నిత్యము క్షేమము కలుగునట్లు. నిత్యము క్షేమం. క్షేమము ఎవరి చేతిలో ఉందంటే దేవుడి చేతిలోనే ఉంది. ఈ వారంలో మనం విన్నాం, బెంగళూరులో, లక్నోలో, చాలా చోట్ల భయంకరమైన తుఫాన్, భయంకరమైన భూకంపాలు, అనేకమైన చోట్ల యాక్సిడెంట్లు, అనేకమైన చోట్ల ప్రజలు ఈ కోవిడ్-19 కరోనా వైరస్ ద్వారా లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారు. ఇంట్లో ఉన్న వారి సైతం అనేకమైన చోట్ల ఇబ్బందులు పడుతున్నారు పిల్లలు. కానీ ప్రభు నిన్ను కాపాడుతున్నాడు. ఎందుకు తెలుసా? నిత్యము క్షేమము కలుగునట్లు. నువ్వు ఏమన్నావో తెలుసా? ఒకసారి విమర్శ చేసుకో. యెహోవా యందు భయభక్తులు కలిగి నా ఆజ్ఞలను అనుసరించి మనస్సు వారికి ఉండిన దేవుని యందు భయభక్తులు కలిగి
దేవుని ఆజ్ఞలను అనుసరిస్తున్నావు కనుక నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. దేవుని ఆరాధించేవారు ఆత్మతో సత్యంతో ఆరాధించగలరు. పూర్ణ ఆత్మతో దేవుడిని యెహోవాను పూజించాలి, ఆరాధించాలి. ఇవి నువ్వు చేస్తున్నావు కనుకనే, దేవుడికి వలసిన సమయాన్ని ఇస్తున్నావు కనుకనే, దేవుడికి వలసిన ప్రాధాన్యత ఇస్తున్నావు కనుకనే ప్రభు అంటున్నాడు, నీకు నీ కుటుంబానికి నీ సంతతికి క్షేమమును నేను దయచేయబోతున్నాను. ఆయన ఏంటి భయభక్తులు కలిగి ఉన్నావా? ఉదయకాలం నేను ఏమాత్రము విడువను, నిన్ను ఎన్నడను ఎడబాలను, నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపు. ఆ గొప్ప దేవుడు క్షేమం నీకు ఇవ్వబోతున్నాడు. గుర్తుపెట్టుకో. నిన్ను కాపాడు ప్రజలకు నిబంధనగా ఆయన ఉంచిపోతున్నాడు. అందుకనే మనం చదువుకున్న వాక్యం అంటాడు, నేను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతుంది. దేవుని ఎదుట మనం వినయం కలిగి విధేయత కలిగి మనం ఉండాలి. అప్పుడేమవుతుంది అంటే, ఈ 3వ మాట మనం చదువుకున్నాం. ద్వితీయోపదేశ కాలంలో 5:29 క్షేమము కలిగినట్టు యెహోవా యందు భయభక్తులు కలిగి నువ్వు నడుచుకుని ఎడగా నీ కుటుంబం అంతా కూడా కాపాడబడుతుంది. ఈ ఉదయకాలం అటువంటి కృపను పొందుకున్నా, అటువంటి ఆశీర్వాదం పొందుకున్నా, మన ముందు ఏ మేలైతే దాచి ఉంచాడో ఆ మేలు మనం మనసారా అనుభవిస్తూ దేవుని స్తుతిస్తూ ముందుకు వెళ్ళగా దేవుడి యొక్క కృపను సమాధానం మనకు ఇచ్చి యెషయా 49వ అధ్యాయం 8వ వచనం చెప్పినట్లుగా నిన్ను కాపాడి ప్రజలకు నిబంధనగా నియమించుతుంది. ప్రభు మనకి నిబంధనగా అనేక ప్రజలకు మనం ఆశీర్వాదకరంగా. నేను అంటాను, మనం ఏ సమయంలో మనం దేవుని దగ్గరికి వచ్చామో ఆ సమయం నుండి ఇప్పటి వరకు ప్రజలందరూ మనల్ని చూస్తూ ఉన్నారు, ప్రజలందరూ మనల్ని వివరిస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా పిల్లల మనం ఏం పొందుకుంటున్నాం ఆ దేవుని దగ్గర నుండి ఎదురు చూస్తూ ఉన్నారు. ఇంకొక మాట చెప్పినా, నువ్వు అనేక మందికి ఆశీర్వాదకరంగా ప్రభు చేశావు, అనేక మందికి దీవెనకరంగా చేశాడు, అనేక మంది దేవుని మందిరానికి వచ్చి దీవెన పొందినట్లుగా చేశాడు. మధ్యలో వారి మనసులు మారచ్చు, వారి ఆలోచనలు మారచ్చు, వారి తలంపులు మారచ్చు, వారి ఉద్దేశాలు మారచ్చు, వారి క్రియలు మారచ్చు, వారి ప్రవర్తన, వారి ప్రతిఫలంగా మారిపోవచ్చు. మొత్తాన్ని నువ్వు ఆరాధించే దేవుడు అన్నాడు, నిన్ను విడిచిపెట్టే దేవుడు. ఆయన అంటాడు, నేను నిబంధనగా నియమించింది, నిన్ను కాపాడాలి. ఎందుకు అంటే ఒక నిబంధన. పిల్లల నిబంధన మన జీవితాల్లో చాలా ప్రాముఖ్యమైనది. ఈ నిబంధన యేసు రక్తం ద్వారా ఈ క్రొత్త నిబంధనకు దేవుడు ఇచ్చాడు. ఆయన రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరికి దేవుడికి నిబంధన చేశాడు. ఎందుకు నేను త్వరగా రాబోతున్నాను, నా నియమిస్తున్నాను, మీరు ముందులాగా నేను తీసుకుని వెళ్ళబోతున్నాను. ఈ ఉదయకాల సమయంలో కృపను పొందుకుందామా? అటువంటి ఆశీర్వాదాన్ని పొందుకుందాం. అటువంటి తీవ్రమైనటువంటి సమాధానాలను మనం అనుభవిస్తూ ముందుకు వెళ్తామని దేవుని సేవకుని నేను కోరుతున్నాను. అందుకని బైబిల్ చెప్తున్నమాట, నిన్ను కాపాడి. మర్చిపోతాం, ఏకీభవించే వారితో ఉన్నా లేకపోయినా, నిన్ను ప్రేమించే వారికి ఉన్నా లేకపోయినా, నిన్ను ఆదరించే వారికి ఉన్నా లేకపోయినా, నీ అంత మనకు సపోర్ట్ చేసేవారు ఉన్నా లేకపోయినా, ఇదిగా ప్రభు అంటాడు, ఐ విల్ ప్రొటెక్ట్ యు. నేను నిన్ను కాపాడుతున్నాను. అందుకే నిన్ను కాపాడువాడు కునుకడు నిద్రపోడు. 120 కీర్తనలో ఎంతలో కంపల త్రాగలేకపోయాడు. ఇది నా భయంకరమైన పరిస్థితుల మధ్య చాలా పనులు వచ్చి నడుచుకుంటున్నారు. ఆహారం లేక బాధపడుతున్నారు, వస్త్రాలు లేక బాధపడుతున్నారు. కానీ ప్రభు మన జీవితాలు ఎంత కాపాడుతున్నారు. ప్రియ దేవుని పిల్లలారా, ప్రియ నాతోటి దైవచనందమా, నా ప్రియ పిల్లల విశ్వాసగా నాకు ఇవ్వబడిన స్థానిక సంఘం పిల్లలారా, ఒకసారి ఆలోచించే. ప్రతి పూట 5,000 నోట్లో పెడుతున్నాయి అంటే అది ఆయన కాపాడింది కదా? ఆయన ఇచ్చిన పోషణ కదా? ఆయన దగ్గరికి ఎందుకు రాలేని స్థితిలో ఉంటున్నాను? ఆయన ఎందుకు కనపరచలేని స్థితిలో ఉంటున్నాను? ఆయన ఎందుకు మనము స్తుతించలేని స్థితిలో ఉంటున్నాం? ఈ ఉదయకాలం కాపాడి నిన్ను నిబంధనగా చేస్తాను. శ్రమ అనుదినము కృపణిచితివి, అల్పకాల శ్రమ
పిలిచిన పిలుపుని మర్చిపోవాలి. విశ్వాసగా పిలిచాడా, సువార్థికుడిగా పిలిచాడా, కాపరిగా పిలిచాడా, ఒక సంఘ పెద్దగా పిలిచాడా, సంఘ పరిచారకుడిగా పిలిచాడా, దేవుడు ఏ బాధ్యత చిన్నపిల్లల మధ్యలో పరిచయం చేయడానికి పిలిచాడా, వాటెవరు ఉండేది. నిన్ను ఏ పిలుపుతో ప్రభు పిలిచాడా, ఆ పిలుపుని మర్చిపోవద్దు. ఇవన్నీ తాత్కాలికమైనవే, శ్రమలన్నీ ఇవాళ నుండి పోయేదే. అందుకని ఈ రోజు నిన్ను కాపాడువాడు పునకడు నిద్రపోడు. నిన్ను కాపాడి ప్రజల కంటే ఆయన నిబంధనగా చేయబోతుంది. నిన్ను కాపాడే దేవుడిని, దేవుడికి మనల్ని మనం అప్పగించుకున్నాం, కృపను పొందుకున్నాం. దేవుడు మిమ్మల్ని కుటుంబాలు దీవించి మేలు చేయను కాక. ఆమె కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తున్నాం. మమ్మల్ని ప్రేమించి మా పరమ తండ్రి శ్రేష్టమైన పాలన కోరుతున్నాను. మీ కృపకు నీకు వాత్సల్యం పెట్టిస్తూ చనిపోయిన వారి కంటే, లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిన వారి కంటే, బలహీనులైన వారి కంటే మేము గనులను కాదు. కానీ మా ఎడల మీకున్న ప్రణాళికను పెట్టిస్తావు, మీ చిత్తాన్ని పెట్టిస్తావు, మీ ఉద్దేశాన్ని పెట్టిస్తావు. ఏమాత్రం మేము గొప్పవారు కాదు, ఏమాత్రం మా జ్ఞానం, మా విద్య, మా పాండిత్యం, మా జ్ఞానం, మా చట్టాలు, మేము పుట్టిన ఆ వంశం మమ్మల్ని ఉద్ధరించలేదు. కానీ కేవలం నీ కాపుదలను బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. నిన్ను కాపాడి జనములకు నీ బంధనగా చేస్తున్నా. అందుకు నీకు స్తోత్రాలు స్తోత్రాలు స్తోత్రాలు. ఇవన్నీ కలిసి సమయంలో నీ ప్రజలందరికీ నీ కాపుదలను అడుగుతున్నారు. ఎవరెవరైతే ఇంకా బలహీనులుగా ఉన్నారు, ఎవరెవరైతే ఇంకా రోగులుగా ఉన్నారు, చాలా సిద్ధంగా ఉన్నారు, నీ పరలోక దర్శనం వారికి కలుగునుగా, నీ మహిమ వారి మీద ఉదయించునుగా. మా దేశంలో స్వస్థపరచు, మా రాష్ట్రాలను స్వస్థపరచు, మా తెలుగు రాష్ట్రాలను స్వస్థపరచు, మండలాలను స్వస్థపరచు, జిల్లాలను స్వస్థపరచు, తాళూలను, గ్రామాలను, వీధులను, కుటుంబాలను, కుటుంబంలో ఉన్న పురుషులు, స్త్రీలు, ఎవరు వ్యవస్థలు, చెట్టులు, బాలు, బాలికలు, పసిపిల్లల్ని, బాలికలు, నిన్ను చిన్నాలు మీరు భద్రపరచు. బీకుడు తెగులకి మధ్య నిలబడే స్థానంలో మమ్మల్ని నియమించు. నువ్వు కాపాడే దేవుడు కాబట్టి ఈ 5వ నెలలో 17వ తారీఖు వరకు కాపాడినందుకు నీకు స్తోత్రం 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 స్తోత్రం. నాయన ఇంకా నీ కాపుదల నుండి వైద్యులకిపోయి వ్యక్తులుగా ఉండదు, మమ్మల్ని మేము నీకు అప్పగించుకునే వ్యక్తులుగా, నీ కాపుదల క్రింద మేము అడిగి ఉంటున్నట్టుగా నన్ను మమ్మల్ని తయారు చేయి. ఈ ఉదయకాలం నీ సహాయాన్ని కోరుతున్నాం, నీ సాన్నిధ్యాన్ని కోరుతున్నాం. దిగిరండి పరిశుద్ధ ప్రవర్తన ఏర్పడిచి ఈ లైవ్ ప్రోగ్రాం ద్వారా చూస్తున్న ప్రతి బిడ్డలు యేసు నామములో దీవించబడుదురుగా. ప్రతి రోగము అని విడిచిపోవునుగా. తలమునకు కాదులకు ఏ బలహీనత వారి శరీరాలు ఉంటుందో అని విడిచిపోవునుగా. ఆర్థికపరమైన పరిస్థితులను బట్టి సరైన ఆహార పదార్థాలు వారు భుజించలేక ఉన్న వాటితో వారు సంతృప్తి చెందుతూ ఉంటే దానివల్ల వారి శరీరము వారికి అందకుండా, ఏకీభవించకుండా బలహీనతలు తెచ్చిపెడతా ఉంటే ఇప్పుడు ఆ బలహీనతలు యేసు నామములో వారు విడిచిపోవునుగా. నీ కాపుదల భద్రత, నెమ్మది, సమాధానం అందరికీ అనుగ్రహించు. ఈరోజు పుట్టినరోజు చేసుకుంటున్న ప్రియబిడ్డలందరినీ దీవించి ఒక్కొక్కరిని ఆశీర్వదించి. మీరు ఆశ్రాజ్ గారు తన భార్య 1 సంవత్సరం అడుగుపెట్టి నిలుస్తుంది, ఏమన్నా 1 సంవత్సరం అడుగుపెట్టి నిలుస్తుంది, ఆశా 1 సంవత్సరం అడుగుపెట్టి నిలుస్తుంది. నీ బిడ్డలందరూ చెప్తాను
నీ కృప కాపుదల ఉంటుందిగా. ఇవాళ మా వివాహోత్సవాన్ని గడువు పెట్టించినందుకు నీకు స్తోత్రం. ఇంక మాకు తెలిసిన వారి తల్లి వారు అనేక మంది ఈ దినాల్లో చేసుకుంటున్న పుట్టినరోజును బట్టి, వివాహోత్సవాన్ని బట్టి నీకు స్తోత్రం చెల్లిస్తున్నా. దీవించున్నా, ఆశీర్వదించు. నీ కరుణ, నీ కటాక్షం వారి మీద దిగులు దాకని మహిమతో నింపండి. విశ్వాసాలందరినీ దీవించి, అభిమానాలు దీవించి, పనులకు బాధపడుతున్నారు నేను పోషించు. వాడు నేనే కాబట్టి సమృద్ధి చెందవారు తృప్తిపరచున్నాయి. ఈ కృపచ్చు మా దేశాన్ని, మా రాష్ట్రం, మా జిల్లాలో ఏమైనా సడలింపులు ప్రభుత్వం వారు ఇవ్వబోతున్నారు. సడలింపుల ద్వారా ప్రజలందరూ కృపను పొందడానికి, కాపుదలను అనుభవించడానికి సహాయం తెచ్చి, బిడ్డల పరీక్షల్లో కూడా చేయించి సిద్ధపరచడం ఈ చేతి తప్పనిస్తుంది. ఇలా ప్రోగ్రాంలో ఏకీభవించి బిడ్డలందరినీ రాష్ట్రాన్ని బాబు పాపని మీకు అప్పగిస్తూ ప్రభుత్వం రాష్ట్ర క్షేమంగా నడిపిస్తూ అవల్ల క్వారంటైన్ సెంటర్ నుండి ఇంటికి కూడా క్షేమంగా నడిపించి గత దినాలన్నీ యుఎస్లో వాటిలో నేను స్థుతిస్తాను. ప్రభుత్వం బడికి క్షేమంగా బడి క్షేమం తెచ్చాను. మంగళగిరి రత్నం చదువు మమ్మకాలను చిక్కముడు సంఘానికి చేతి అప్పగిస్తాను. అలాగే ఆసక్తిగా అప్పగించిన దేవునికి ప్రియపట్నం కూర్చుంటుంది. ఏ స్థుతి బిడ్డలందరికీ ఆహార పదార్థాలు సమృద్ధిని, బిడ్డలందరికీ తక్కువ చేయమంది ఏసు నామములో నడుచున్నాను తండ్రి, ఆమేన్. మా తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి సహవాసం మనందరికీ, సంఘకు, పరిశుద్ధులకు ఆయన సన్నిధిలో ఏకీభవించి ప్రార్థించి వర్తమానాన్ని ఏకీభవించి ప్రియబిడ్డలందరూ కృపాసమానం తోడైంది నడిపించిన దాకా ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రభువును దీవించిన దాకా మీ అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యు. ప్రభువును దీవించిన మీ ప్రార్థన అవసరాల కొరకు ఫోన్ చేయండి, ప్రార్థించండి. ప్రభువును దీవించండి. థ్యాంక్ యూ.